ఈరోజు మళ్ళీ ఒక ముఖ్యమైన విషయం గురించి మనం చర్చించుకోబోతున్నాము. ఇది చాలా చక్కగా ఉంటుంది, అందరికీ బాగా నచ్చుతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనము ఈ ఆధునిక యుగంలో కూడా ఇంకా కోడల మీద వివక్ష చూపుతూ ఎంతవరకు కరెక్టు, తన కొడుకుకు ఆడ సంతానాన్ని కన్నది అని కోడలు మీద కక్ష సాధింపు చర్యలను అమలు చేస్తూ కొంతమంది ఇప్పటికి కూడా కొంతమంది అలాగా చేస్తుంటారు. కుటుంబ సభ్యులు కూడా ఆమెకే సపోర్ట్ ఇవ్వకుండా కూడా వాళ్ళకు తెలిసిండు కూడా. ఇప్పుడు మనకు తెలుసు, వాళ్ళకు పాతవారి కంటే తెలియదు. ఇప్పుడు మనకు తెలుసు అది ఎవరి వల్ల ఇలా కలుగుతుంది, ఇలా కోడలిది ఉంటుందా మన కొడుకుది ఉంటుందా, అందులోకి ఏది అనేది మనకు తెలిసిండు కూడా. ఆ అత్త మామ ఇంకా ఆడబిడ్డ వీళ్ళందరూ ఈ కోడల మీద దెప్పి పొడుస్తూ మాటలు అంటూ ఉంటారు. దానికి అసలు కారణం ఎవరు అనేది మీకు కుటుంబ సభ్యులకు కూడా చుట్టుపక్కల అందరికి కూడా తెలిసి ఉన్నా కూడా దాన్ని చెప్పకుండా దాస్తూ ఏది పడితే అది చేస్తూనే ఉంటారు. సైన్స్ ఇంత అభివృద్ధి చెందినా కూడా ఇంకా ఇలాంటి వివక్షలు ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు. ఇలాంటి విషయాలు ఎవరి వల్ల జరుగుతుందో తెలియకపోవడం దురదృష్టకరం. అంటే కుటుంబంలో ఏ ఒక్కరికి అయినా తెలియకుండా ఉండదు, కంపల్సరీ ఎవరికైనా ఒక్కరికైనా తెలిసే ఉంటుంది. తెలిసినా కూడా ఇంట్లో వాళ్లకు చెప్పకపోవడం కూడా చాలా మూర్ఖత్వమే. ఆడ సంతానం కన్నది అని కోడలు మీద తనదే తప్పు అన్నట్టుగా కారణం లేకుండానే తన మీదనే సూటిపోటి మాటలతోటి దెప్పి పొడుస్తూ కనీసం ఆమె బ్యాలంత అని కూడా చూడకుండా ఆమెకు సేవ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. ఆ సేవ చేయడం వల్ల పక్కన పెట్టి అంటరాని విధంగా అంటరాని ఏదో మనం ఆమె తప్పు చేసినట్లుగా చూస్తుంటారు. ఇది ఎంతవరకు పద్ధతి అనేది చాలామందికి తెలిసి ఉండాలి. ఆలన పాలన చూసుకోవాల్సిన టైం అది. ఆమె బ్యాలంతా అయితే ఎంత చచ్చి పుట్టినట్టు ఆమెకు ఆలన పాలన చూడాల్సింది పోయి తనేదో తప్పు చేసినట్లుగా ఏదో చేయరాని నేరం చేసినట్లుగా చూస్తుంటారు. మాటి మాటికి ఏదో విధంగా దిప్పిపొడుస్తుంటారు. మీరు కూడా కనే ఉంటారు కదా, ఆ బాధ ఎంత ఘోరంగా ఉంటుందనేది తెలుసు కదా మీకు కూడా. మరి మన బిడ్డ అయితే మాత్రం అలానే చూసుకుంటామా? అసలు ఇద్దరు కలవడం వల్ల పుట్టే సంతానం ఆడ మగ అనే నిర్ణయించేది కోడల్ది కాదని తెలుసు కదా. ఆడవారికి అసలు ఎటువంటి సంబంధం ఉండదు. ఆ పుట్టే సంతానాన్ని నిర్ణయించేది మొగాడి వల్లనే అనేది ఎంతమందికి తెలుసుంటే కింద వాళ్ళ కామెంట్లో చెప్పండి. అలాగే ఆడ సంతానాన్ని కన్నది అని కోడల్ని నిందించే వారికి చెప్పి చూడండి ఒకసారి. కోడల్ని ఏ విధంగా నిందిస్తారో మీరు, అది దానికి కారణం మీ కోడలు కాదు, మీ కొడుకు కారకుడై ఉంటాడు. కోడల్ని ఉండది అల్ల ప్రమేయమని ఒకసారి మీరు తెలిసిన వారు చెప్పి చూడండి. ఈ XY XX ఇవి ఉంటాయి కదా, ఇది దానివల్ల కదా వచ్చేది. చాలామంది చదువుకున్న వాళ్ళు ఉంటున్నారు కదా, అందరికీ తెలుసు కదా. మరి తెలిసిండు కూడా ఒక వడి పెడుతూ వాళ్ళకు సూటిపోటి మాటలు అంటూ వాళ్ళను దుఃఖపూరితానికి గురి చేయాల్సిన అవసరం ఏమైనా ఉన్నదా? ఒకళ్ళు కంటేంది, ఇద్దరు కంటేంది, ముగ్గురిని కంటేంది. అయ్యో సంతానం ఆడ సంతానమే కన్నది, ఇది నా కోడలు, ఏం కోడలు ఇది, ఎందుకు తెచ్చుకున్నట్టు దీన్ని, మొత్తం ఆ సంతానం ఈ విధంగా కన్నది అని ఏదో మొత్తం లోపట కుతంత్రాలు పెట్టుకొని ఒక కోడల్ని నిందించాల్సిన అవసరం ఉన్నదా అసలు? ఎందుకు ఇలా చేస్తుంటారు? మూర్ఖత్వమే కదా ఇది. ఎంత మూర్ఖత్వం అంటే అది తెలిసిన వారు కూడా వీళ్ళంటే కొంతమంది చదువుకొని వాళ్ళు ఉంటారు. వాళ్ళు అన్నారంటే వాళ్ళకు వెనకటి నుంచి వెళ్ళి ఇదే విధంగా రావడం అంటూ జరుగుతుంది, అనడం అంటూ జరుగుతుంది. వాళ్ళకు తెలియదు కాబట్టి
అదే నిజమని అదే భ్రమలో వెనుకట నా కోడలు అన్నది దానికి కారణం కోడలే అని వెనుకటి నుంచి వెళ్ళి అనుకుంటా రావడం వల్ల అదే వీళ్ళకి అలవాటుగా మారి ఇదే పద్ధతిని ఇప్పుడు అవలంబించడం ఎంతవరకు కరెక్ట్ కాదు. తెలిసిన వారు చెప్పండి, అసలు ఎన్నికట జరిగింది కోడలిది తప్పు అని అనుకోవడం అంటూ జరిగింది. అప్పుడు తెలియక ఏదో అనడం అంటూ జరిగింది. కానీ ఇప్పుడు అన్నీ తెలిసి కూడా చెప్పకపోవడం అంటూ చాలా పొరపాటు. ఇది వాళ్ళకు తెలియకుండా మనం చెప్పాలి. అసలు ఆడవారికి సంబంధం ఉండదు. ఇది ఆడ పుట్టడైనా మగ పుట్టడమైనా కానీ దానికి మొగాడే కారణం అని చెప్పాలి. అది చెప్పి మీరు వాళ్ళకు వినిపించాలి. ఓకే, చెప్తే కూడా ఇదే విధంగా చేస్తే చెంప పొంటి 4 కొట్టండి, పర్లేదు. వాళ్ళకు ఇదే విధంగా ఇంట్లో ఎంతకని భరిస్తారు, ఎంతకని కోడలు ఎంతకని భరిస్తుంది. నీ ఇంట్లోనే ఉండాలి కదా ఆమె, ఆ కన్న పిల్లలు కూడా నీ ఇంట్లోనే ఉండాలి కదా. నువ్వు అంటుంటే ఎంతకని భరించుకుంటా ఎంతకని భరిస్తుంది. ఆమెకు లేదా మనస్సు అనేది? ఆమె మనసు కాదా? ఆమె ఏం తప్పు చేసింది అంటే కనడమే నేరమా? ఒక్కొక్కరికి సంతానం కలగకపోతే దావకాళ్ళ పొంటి లక్షలు పోసుకొని నానా సంకలు నాకుతాను. ఇది తెలియదా? చూస్తలేమా? అసలు సంతానమే కలగకపోతే ఎంత బాధపడదు ఇంకా నువ్వు. కన్నది ఆడబిడ్డనే కన్నది, మళ్ళీ ఆడబిడ్డనే కన్నది, మళ్ళీ ఆడబిడ్డనే ఆట అని ఇసొంటి వివక్షలు చేయడం చాలా నేరం. ఇది తెలిసి కూడా ఆ అనేవాళ్లకు చెప్పకపోవడం కూడా తప్పే. వాళ్ళకంటే తెలియదు, తెలిసిన వాళ్ళు చెప్పచ్చు కదా. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి కదా. ఓకే, చెప్తారు కదా, చెప్పండి. థ్యాంక్ యూ.